ఒక స్వామీజీ తన ఆశ్రమంలో ధ్యానంలో ఉంటుండగా తన శిష్యుడు స్వామీజీ దగ్గరికి వచ్చి, స్వామీజీ నాకు చిన్న సందేహం ఉంది, ఆ సందేహాన్ని తీరుస్తారా అని అడిగితే, ఏంటి నాయనా చెప్పు అని అడుగుతాడు. అప్పుడు ఆ శిష్యుడు, స్వామీజీ మీరు ఇప్పుడు కూడా ఎవరి మీద కోప్పడరు, ఎవరిని ఏమనరు, అసలు ఇప్పుడు కూడా మీరు ప్రశాంతంగా ఉంటారు, అది ఎలా సాధ్యం, ఆ రహస్యం ఏంటో నాకు కూడా చెప్పండి, నేను అలాగే ఉంటాను అని శిష్యుడు గురువుగారిని అడుగుతాడు. అడిగిన వెంటనే స్వామీజీ నవ్వుకుంటూ, ఈ రహస్యం ఏంటో నాకు తెలియదు కానీ నీ రహస్యం ఒకటి నాకు తెలుసు అని చెప్తాడు. అలాగనేసరికి శిష్యుడు, స్వామీజీ అది ఏంటో నాకు తొందరగా చెప్పండి అంటే, ఏం లేదు నాయన, ఒక 7 రోజుల్లో నువ్వు చనిపోబోతున్నావు అని చెప్తాడు. చెప్పిన వెంటనే శిష్యుడికి కంగారు వస్తుంది. కంగారు పడుతూ, ఎవరన్నా చెప్తే నమ్మశక్యం కాదు, కానీ స్వామీజీయే చెప్పారంటే ఖచ్చితంగా నమ్మాలి ఇది అనేసి తను ఆలోచించుకుంటూ వెళ్ళిపోతాడు. ఆ రోజు నుంచి 7 రోజులు కూడా మొదటి రోజు నుంచే మౌనంగా ఉంటూ, ప్రశాంతంగా ఉంటూ, నలుగురితోటి అందంగా మాట్లాడుతూ, ప్రేమ ఆప్యాయతతో మాట్లాడుతూ, కోపం తెచ్చుకోకుండా ప్రశాంతంగా జీవిద్దామని ఆ నిర్ణయం తీసుకొని ఆ రోజు నుంచి తన వల్ల ఎవరైతే బాధపడ్డారో వారందరికి కూడా క్షమాపణ చెప్పుకుంటూ 7 రోజులు గడుపుతాడు. చివరి రోజు 7వ రోజు స్వామీజీ దగ్గరికి వచ్చి, స్వామీజీ 7 రోజులు అయిపోయినాయి, ఈరోజు నాకు చివరి రోజు, నన్ను ఆశీర్వదించండి అనేసి అంటాడు. అప్పుడు స్వామీజీ, నా ఆశీస్సులు నీకు ఎప్పుడు ఉంటాయి నాయనా అనేసి ఆశీర్వదించి, సర్లే కానీ ఈ 7 రోజులు నీకు ఎలా గడిచింది అని అడుగుతాడట. చాలా ప్రశాంతంగా గడిచింది స్వామీజీ, ఈ 7 రోజులని అసలు కోపం రాలేదు, ఎవరిని నేను ఇప్పుడు ఏమీ అనలేదు, ఇంకా చాలా అందరితోటి కలివిడిగా ఉన్నాను, నా వల్ల ఎవరైతే బాధపడ్డారో వాళ్ళందరికీ కూడా క్షమాపణలు కూడా చెప్పాను, చాలా బాగా గడిచింది గురువుగారు అనేసి అంటే, అప్పుడు ఇదే నాయన నా యొక్క రహస్యం, అది చెప్పడం గురించే నీకు ఇలా చెప్పాను, ఏమీ లేదు, మనిషికి మరణం అనేది ఏదో సమయంలో వస్తుంది, అది దృష్టిలో పెట్టుకుని మనం ఎప్పుడూ కూడా నలుగురితో మంచిగా జీవిస్తూ, కోప్పడకుండా, నలుగురితోటి అందంగా బ్రతుకుతూ, సమాజంలో ఎవరిని నిందించకుండా జీవించాలి, అదేనైనా జీవిత రహస్యం అనేసి శిష్యుడికి హితబోధ చేస్తాడట.